చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? బిలో యావరేజ్. మరి హీరో గారు ఏదైతే స్టేజ్ మీద వచ్చి ఒక ఛాలెంజ్ చేస్తారో ఆ ఛాలెంజ్ అంత లెవెల్ అయితే లేదు. మొత్తం భరించాలి. ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ అనుకోవచ్చు, కానీ అసలు ఒక పాయింట్లో అయితే ఎందుకు వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? సో ఫస్ట్ హాఫ్ లో కంటెంట్ ఏం లేకపోయినా సరే, ఫస్ట్ 90 minutes కంటెంట్ ఏం లేకపోయినా సరే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మెకానిక్ రాక్ అయితే మూవీ చూసిన అన్న, మూవీ చాలా బాగుందన్న. సాంగ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, బీజిఎం కూడా బాగుంది. కాకపోతే స్టోరీలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు. విజ్ఞాన ప్రదర్శనలో అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు, కానీ ఒక్కరు కూడా లైక్లు కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. మాస్కా దాస్ అంటే కొంచెమే ఉందన్న యాక్షన్, అంతగానో మాస్ లేదు. ఏంటి బాబన్న ఇంకోసారి మాస్కా దాస్ అంటే కొంచెమే ఉందన్న యాక్షన్, అంతగానో మాస్ లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా ఓవర్ యాక్షన్ చేశాడు అన్న, కంప్లీట్ గా ఓవర్ యాక్షన్ చేశాడు. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? సెకండ్ హాఫ్ అయితే కొంచెం మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశాడు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా అసలు ఓవర్ అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా చేసుకొని మార్కర్ వేసి స్కెచ్లు వేసి ఒక చేస్తుంటారు, అది కొంచెం అతిలా అనిపించింది. అంత అతి అవసరం లేదు. తమ్ముడు ఓవర్ చేస్తున్నావు. నచ్చబోతే సినిమాలు చూడను, నచ్చలేదని చెప్పండి సినిమాకి వెళ్ళొద్దు, ఆ లెవెల్లో చేస్తానంటే చూసేవాడికి కొంచెం అది చేసినట్టు అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా సినిమాకి రాకుండా ఉంటాడు. అలాంటి ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుంది. అరే ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు, ఎవరి మాట ఏండు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంత కాన్ఫిడెన్స్ ఉందంటారా సినిమాలో? నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. నేను ఫస్ట్ హాఫ్ లో అయితే లేదు, సెకండ్ హాఫ్ లో ఉంది. తను ఏదైతే ట్విస్టులు నమ్ముకున్నాడో ఆ సెకండ్ హాఫ్ లో ఉండొచ్చు, కానీ మిగతా అయితే అంత ఇదేం లేదు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. ఇద్దరు హీరోయిన్స్ బాగున్నారు, బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళకి కూడా మంచి స్కోప్ ఉంది, ఇద్దరికి మంచి స్కోప్ ఉంది. ఫైనల్ గా మీరు నేను ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అందరి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. ఒక 7-8 క్యారెక్టర్స్ వరకు నడుస్తుంది, అందరికి మంచి ఇంపార్టెన్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. సీన్స్ అన్మ్యాచ్డ్ గా సాంగ్స్ వచ్చేసినాయి, అదొకటి. ఆహా ఏం నాలెడ్జ్రా బాబు నీది. బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా అయితే బాగుందన్న. సునీల్ గారి పర్ఫార్మెన్స్ చూడటం వేరే లెవెల్ అన్న. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మెకానిక్ ఉంటాడు, అది ఏముంటది సినిమా కూడా అన్న. సీరియస్ చెప్పాలంటే అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్ అయిపోద్ది. బాగున్నాయి. అంటే విశ్వక్ సేన్ ఇచ్చినంత కాన్ఫిడెన్స్ సినిమాలో కనిపించిందా మరి? రుకో జరా సబర్ కరో. ఉంది అంటే కంటెంట్ ఉంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చూపెట్టిండు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు బాగా కరెక్ట్ అంటే చెప్తారు. నాకు కనెక్ట్ అంటే ఏం లేదు, మూవీ అయితే అట్లా ఫ్లోలో చూసుకుంటా పోయినా. అంత రేంజ్ భారీ లెవెల్ డైలాగ్ చెప్తే ఏంటంటే ఫస్ట్ ఒక నెగిటివ్ ఒపీనియన్ పడుతుంది సినిమా పైన. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. దానివల్ల ఏంటంటే జనరల్ గా ఇంట్రెస్ట్ ఉన్న ఈ ఆడియన్స్ కూడా థియేటర్ గా రాడు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అలా ఉంది. ఎట్లా నచ్చింది? అంటే ఏం నచ్చింది సినిమాలో? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. 5కి 2 వరకు అయితే రేటింగ్ ఇవ్వచ్చు. మోసం చేసే హీరోయిన్ అంటే అమ్మ కనపడాలి, కానీ కత్తి ఉంటే మేక పీక కోస్తాను. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నా దగ్గర ఒక డైలాగ్ చూస్తారుగా, అంత కోపం వచ్చింది నాకైతే. అయితే అంటున్నా కదా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు సినిమా. నిజంగా బాగుంది. ఓకే ఓకే అర్థమైంది. మిడిల్ క్లాస్ వానికి బల్బ్ వెలిగితే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటది అనేది సినిమా. సినిమా సూపర్ హిట్. ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఫస్ట్ హాఫ్ ఎవడాడ అన్నోడు ఫస్ట్ హాఫ్ ఏడలాగలేదు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. జాగ్రత్త పడ. మెయిన్ చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు చదువు రాని ఇలాంటి సినిమా చూడాలి. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఎందుకంటే చాలా మంది ట్రాక్ చేసి చాలా మంది ఎంతో మంది డబ్బులు గుంచుతారు. మెకానిక్ పర్ఫెక్ట్ గా ఒక ఇంజన్ ని బాగా చేస్తే అది హైదరాబాద్ రోడ్ల మీద సర్ర 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 అని చూసావు. గిలక్కాయ శనక్కాయ నీ బతుకు బెండకాయ.
నీకు రెడీగా ఉంది ఇంత పెద్ద జల్ల. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా హోప్స్ తో రావద్దు, జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే వైవా హర్ష ఉన్నాడు కాబట్టి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఆ మోసం చేసే హీరోయిన్ అంటే అమ్మ కనపడాలి కానీ ఇవే తగ్గించుకుంటే మంచిది. రొమాన్స్ అంత ఏం లేదు సినిమాలో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రొమాన్స్ అంత ఏం లేదు సినిమాలో. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. ఒక బాధ్యత అంటేనే మీనాక్షి చౌదరి అన్నట్టు క్యారెక్టర్లు పడుతున్నాయి. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? సాంగ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, బీజిఎం కూడా బాగుంది. కాకపోతే స్టోరీలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.